రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. 5వ తారీఖు ఈ నెల 5వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు పోరు అనేటువంటి పేరుతో పొగాకు రైతులకు పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఏ రైతులకైతే పరామర్శ తెలియజేయడానికి పోయారో, ఏ రైతుల కోసమైతే గిట్టుబాటు ధర కల్పించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది అని చెప్పేసి చెప్పారో, అదే పొగాకు రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కలిసి కూడా పొగాకు రైతులకు కన్నీళ్లు మిగల్చడం ఆవేదనాభరితమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పొగాకు రైతాంగానికి, రాష్ట్ర ప్రజానికానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పొగాకు రైతుల పరామర్శకు వెళ్ళాలి, అదేవిధంగా పొగాకు రైతులకు అండగా నిలబడాలి, అదేవిధంగా పొగాకు రైతుల కష్టాలను తెలుసుకుని వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి చిత్తశుద్ధి మీకు ఉంటే మీరు కొందరు ముఖ్యమైనటువంటి నాయకులను వెంటబెట్టుకుని పొగాకు కొనుగోలు కేంద్రానికి వెళ్ళి అక్కడ రైతులను పరామర్శించి పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకుని అక్కడ పొగాకు కొనుగోలు కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో వారికి ఆ విషయాలను తెలియజేసి తద్వారా జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకైతేనేమి సమాచారాన్ని చేరవేసి పొగాకు రైతులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసి ఉండాల్సింది మీరు. కానీ దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏమంటే, పొగాకు రైతుల పరామర్శ అంటూ మీరు ఈరోజు భారీ ఎత్తున జన సమీకరణ చేసి పొగాకు కొనుగోలు కేంద్రానికి వెళ్ళి మీరు బల ప్రదర్శన చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు రైతులకు మంచి చేయడానికి వెళ్ళారా, లేదా పొగాకు కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్ళి రైతులకు నష్టం కలిగించడానికి వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలకు పొగాకు కొనుగోలు కేంద్రం సమీపంలో ఒక చిన్నపాటి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి ఒక పేదరాలు ఈరోజు మీ వల్ల ఆ క్యాంటీన్కు కోల్పోవడం జరిగింది. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ చిన్నపాటి క్యాంటీన్లోకి జొరబడి డబ్బుల పెట్టెలో ఉన్నటువంటి డబ్బులను దొంగిలించి, అదేవిధంగా ఏమిటి అన్యాయం అని చెప్పేసి ప్రశ్నించినటువంటి ఆ టిఫిన్ సెంటర్ యజమానురాలపైన దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు మేము ఆ టిఫిన్ సెంటర్ యజమానురాలు ఎవరైతే ఉన్నారో, మీ కార్యకర్తల వల్ల డబ్బులు కోల్పోయి అన్యాయానికి గురైనటువంటి టిఫిన్ సెంటర్ యజమానురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున ఈరోజు మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పొగాకు రైతుల పరామర్శ కోసం వెళ్ళినటువంటి తమరు ఒక ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళినట్టుగాను, అదేవిధంగా ఏదో ఒక గొడవకి వెళ్తున్నట్టుగాను కొన్ని వేల మందిని వెంటబెట్టుకొని పొగాకు కొనుగోలు కేంద్రంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ 6 కాలం కష్టపడి అప్పులు చేసి పెట్టుబడి పెట్టి కుటుంబ సభ్యులంతా కష్టపడి పండించినటువంటి పొగాకును అమ్ముకోవడం కోసం పొగాకు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినటువంటి 1500 పొగాకు బెల్లను మీరు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి కాళ్ళ కింద వేసి తొక్కి ఆ పొగాకు బేళ్ళన్నీ కూడా తుక్కు అయ్యేలాగా చేసి ఈరోజు ఆ పొగాకు బేళ్ళు ఏవి కూడా కొనుగోలుకు ఉపయోగపడకుండా చేసి ఈరోజు పొగాకు రైతులను మీరు నష్టపుచ్చడం ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి పొగాకు రైతుల పక్షాన ఈరోజు మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నేరం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైనా అరెస్ట్ అయితే వారిని పరామర్శించడానికి వెళ్తారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడుల్లో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడుల్లో ఎవరైనా చనిపోతే చట్టపరంగా వారి చర్యలు తీసుకొని అధికారులు అరెస్ట్ చేసిన సందర్భంలో నేరం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పరామర్శించడానికి వెళ్తారే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల నష్టపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి బాధిత కుటుంబాలను పరామర్శించడానికి
మీకు మనసు రాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో మీరు పరామర్శ యాత్ర పేరుతో వెళ్తా కొన్ని వేల మంది వైసీపీ కార్యకర్తలను రౌడీ మూకలను వెంటబెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో మీ కారు చక్రం కింద ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వృద్ధుడు మీ కారు చక్రం కింద పడి గాయపడడం జరిగింది. ఆ సందర్భంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా అతన్ని పక్కకు తీసి అతన్ని ఆసుపత్రిలో చేర్పించి అతనికి వైద్య సాయం అందించి అతను ప్రాణాలు కాపాడాలనేటువంటి కనీస ఆలోచన చేయలేదు మీరు కానీ, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ. మీ కారు కింద పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వృద్ధుణ్ణి తీసి పక్కన రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. అతను వైద్య సాయం అందక అతన్ని తిరిగి ఆసుపత్రిలో చేర్పించే నాదుడు లేక ఆ వృద్ధుడు మరణించడం జరిగింది. ఆ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వృద్ధుని మరణానికి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రజానీకమంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క దౌర్జన్యాలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలను, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సృష్టిస్తున్నటువంటి విధ్వంసాన్ని గుర్తించాలని చెప్పేసి చేతులు జోడించి నమస్కరిస్తూ సవినయంగా విన్నపం చేస్తూ ఉన్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు కేవలం తన రాజకీయ అవసరాలకు మాత్రమే ఉపయోగపడాలి. ఆ తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలను తన కారు చక్రాల కింద వేసి చంపేస్తాడు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలను తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ రాజకీయ అవసరం తీరిపోయిన తర్వాత అదే ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజలపైన దాడులు చేస్తూ వాళ్ళ ఉపాధిగా ఎంచుకుని నడిపించుకుంటున్నటువంటి చిన్నపాటి హోటళ్లను దోచుకుని ధ్వంసం చేసి ఏమిటి అన్యాయం అని అడిగితే వాళ్ళపైనే దాడులు చేస్తూ ఉన్నారన్నటువంటి వాస్తవాలను రాష్ట్ర ప్రజానీకం గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా వైసీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన విధంగా గుణపాఠం చెప్పి ఘోరంగా ఓడించి నిత్యం ప్రజా సంక్షేమం కోసం 60-76 సంవత్సరాల వయసులో కూడా రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తూ ఈ రాష్ట్రమే నా ఇల్లు, ఈ రాష్ట్ర ప్రజలే నా కుటుంబ సభ్యులు అని చెప్పేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించేటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరము, బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులను ఘన విజయం కట్టబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాము.